హలో అండి, అందరికీ నమస్తే. ఒక్కటి మాత్రం నేను నిజం చెప్తున్నా, ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి. మీ పిల్లలు అసలు ఏం చేస్తున్నారు అనేది మాత్రం ఒకసారి అబ్జర్వ్ చేయండి. వీళ్ళు కాలేజ్కి పోతున్నారు, వస్తున్నారు, ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఏమేమి చేస్తున్నారు, చెడు అలవాట్లు ఏమైనా అయినాయా అనేది కూడా అబ్జర్వ్ చేయండి. మీరు అసలు ఏం పట్టించుకోకుండా ఉన్నారంటే మీ పిల్లలు మీకు దక్కరు. ఇది మాత్రం నిజం. చిలకలగూడలో ఇన్సిడెంట్ జరిగింది కదా, అది చూసిన తర్వాత అనిపించింది 21 సంవత్సరాలు పెంచి పెద్ద చేసి చదివించిన తర్వాత ఏదో ప్రేమ కోసం అని చెప్పేసి పోయి కొంతమంది చేతిలో హతమైపోయింది అబ్బాయి. నిజంగా ఆ తల్లి కడుపు కోత ఎవరు తీస్తారు చెప్పండి? రేపటి రోజు మీ పిల్లలు కూడా ఎవరికి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో వాళ్ళని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏం చేస్తున్నారు, ఎట్లా తిరుగుతున్నారు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, గంటలు గంటలు ఫోన్లు ఏం మాట్లాడుతున్నారు, అసలు వెళ్తున్నారా కాలేజ్కి, గంజాయి లాంటివి మందు కొట్టి ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేస్తూ తిరుగుతూ ఉన్నారు సొసైటీలో. సో తల్లిదండ్రులు ఏంటంటే వాళ్ళు కొంచెం చదువు తక్కువ ఉంటుంది, పెద్ద పట్టించుకోరు. కానీ తెలుసుకోండి, మీ పిల్లల గురించి మీరు క్లారిటీ తెలుసుకోండి, లేకపోతే మీకు దొరకరు. ఇక్కడ చిలకలగూడలో జరిగిన ఇన్సిడెంట్ చూసిన తర్వాత అసలు ఆ పిల్లలు కూడా చూడండి, 19 సంవత్సరాల నుంచి 23 ఏళ్ళ మధ్యలో ఉన్నారు అందరూ. చెప్పాలంటే అంత పిల్ల బచ్చలు. వీళ్ళకి ప్రపంచం కూడా సరిగ్గా తెలియదు, చాలా భవిష్యత్తు ఉంది వీళ్ళకి. కానీ ఆ ఏజ్లో మరి వాళ్ళకి ఎట్లా అనిపించిందో, మరి అది హీరోయిజం అనుకున్నారో ఏమో తెలియదు. కానీ ఆ అబ్బాయి అయితే యువన్ అనే అబ్బాయిని ఒక అమ్మాయిని లవ్ చేసిండు. చిన్నప్పటి నుంచి స్కూల్ మేట్ అంట. సో 2 years నుంచి లవ్ అని చెప్పేసి నడుస్తుందట. బీటెక్ 3rd year అవుతుంది ఈ అబ్బాయి. ఆ అమ్మాయి ఆడియో కాల్ కూడా రిలీజ్ అయింది. సో అది చూస్తే క్లారిటీగా అందరికి అర్థమైపోయింది. ఆ అబ్బాయి ఏమో మా అక్కకు పెళ్లి చేయాలి, ఇప్పుడు వద్దు, ఇవన్నీ కొంచెం టైం తీసుకుంటాం, నేను అప్పుడు పెళ్లి చేసుకుంటా అని చెప్తున్నాడు. ఈ అమ్మాయి ఏమో లేదు, నన్ను ఇప్పుడే లేపుకొని పో అంటది. సో చూడండి, ఇలాంటి అమ్మాయిల వల్ల కూడా మీ కొడుకులు చనిపోయే పరిస్థితికి వస్తుందేమో. కాబట్టి జాగ్రత్తగా ఒక కనిపెట్టండి, మీ పిల్లల్ని, మీ అబ్బాయిల్ని కాపాడుకోండి. ఎందుకంటే అమ్మాయిల సైడే ఎక్కువగా సెక్షన్ సపోర్ట్గా ఉన్నాయి, అబ్బాయిల సైడు లేవు. అయితే ఏంటంటే ఈ అమ్మాయి బావ ఎవడైతున్నాడో వాడు సాయి కిరణ్ అనే వ్యక్తి ఆల్రెడీ రోడ్ షూటర్ అంట. ఆ ఏజ్లోనే 23 సంవత్సరాలకి వీడు. సో వీడు ఆల్రెడీ వార్నింగ్లు ఇచ్చిరంట, ఇంటికి పోయి తల్లిదండ్రులకు వార్నింగ్ ఇచ్చిరు, గొడవపడ్డారు. సో ఈ అమ్మాయి బావ ఎవరైతున్నారో సాయి కిరణ్, ఇతని పేరు, ఇతను సాయి కిరణ్ యాదవ్. ఈ అబ్బాయి అయితే బావ అంట ఈ అమ్మాయికి. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటాడంట. సో ఏంటంటే వీళ్ళు లవ్ గురించి తెలిసి ఇంకా ఒకసారి వార్నింగ్ ఇచ్చిందంట. అయితే వీళ్ళు కొన్ని రోజుల నుంచి ఒక 1 year నుంచి అట్లా మాట్లాడుకోవట్లేదంట, తక్కువ మాట్లాడుతారంట. కానీ మళ్ళీ మధ్యలో అమ్మాయి ఫోన్లు చేసి ఈ అబ్బాయికి అయితే మళ్ళీ లవ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో వీళ్ళు మాట్లాడుకుంటారని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకురు వీళ్ళు. సో వాళ్ళ ఇంట్లో, ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసు అందరికీ, అబ్బాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా తెలుసు ఈ అమ్మాయి వీళ్ళ ఇంటికి వచ్చేదంట. చూడండి ఎంత దారుణం. ఆ అమ్మాయి వచ్చి అబ్బాయికి లేని ఆశను సృష్టించి అతను లేకుండా చేసినట్టు అయిపోయింది ఇప్పుడు ఇక్కడ. అయితే ఏంది, ఇంకా ఈ అబ్బాయిలు ఇంకా కక్ష కట్టిరు ఈ పిల్లల మీద. ఇక చిలకలు కూడా అసలు సీతాఫలం అంటే రాగానే వీళ్ళ బ్యాచ్లు పోరగాళ్ళు ఇంకా ఎట్లుంటుంది ఇంకా ఏజ్లో. సో ఇంక ఎప్పటి నుంచో ఇక 4-5 రోజుల నుంచి అనుకుంటారంటే పిల్లగానే ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి. కానీ దారుణంగా చూడండి, అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. వీళ్ళంతా అన్నదమ్ముల పిల్లలే బ్యాచ్. కత్తి తీసుకొని వచ్చారంట, మరీ దారుణంగా మెడ మీదనే. అసలు మనిషేనా వాడు? అసలు ఎవడైతే ఇట్లాంటి శిక్షలు పాల్పడతాడో వాడిని ఇల్లు కూలగొట్టాలి ఫస్ట్, రోడ్డు పాలు వేయాలి. రోడ్డు పాలు చేస్తేనే వాడు భయపడతాడు, ఇంకొకటి చేయడానికే ఆలోచిస్తాడు. ఇక్కడ ఏమవుతుందంటే ఆస్తులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, మైండ్ పనిచేయదు. వాడు అనుకున్నది సాధించాలనుకుంటాడు, ఏ నేరమైనా చేస్తున్నాడు, 2-3 నెలలకే బెయిల్ మీద బయట వచ్చి తిరుగుతున్నాడు. వీడు ఇంత రౌడీ షీటర్ అని తెలుసు. చూడండి, ఇంత రౌడీ షీటర్ అని తెలుసు, ఇంత అది ఉంది. వాడు అసలు ఆ ఏరియాలో వీడియోలు తీసారు చాలామంది మన యూట్యూబర్లు ఫ్రెండ్స్ కూడా వెళ్ళి కనుక్కుంటే అందరు చెప్తారు ఎవరు పడితే వాళ్ళని కొడతారంట, మనం ఎదురుగా మాట్లాడినా కూడా. సో అంత డేంజర్గా ఉన్నారంట. అంటే ఏంది, భయం లేదు, ఈ మన లా మీద భయం లేదు, పోలీసులు అంటే భయం లేదు. సో మరి ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలి? ఆ కేసులు పెట్టి లోపల పంపిస్తే 3 నెలలు ఉంటారు, బెయిల్ అంటారు, అదే అంటారు, ఇదంటారు, బయటకు వస్తారు, డబ్బులు ఉంటే ఏదో నడుస్తుంది. నిజంగా ఎంత దారుణంగా ఉన్నారు చూడు ఈ పోరగాళ్ళు. నిజంగా టీనేజ్ పోరగాళ్ళు ఆ ఏజ్లో మాత్రం చాలా దారుణంగా ఉంటారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తెలుసుకోవాలి. మీరు తెలుసుకొని వాళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పుకోవాలి, మన తప్పు చేసినా అనేది వాళ్ళకి చెప్పుకోవాలి మీరు. లేకపోతే చేయి దాటిపోతారు. అదే ప్రపంచం అనుకుంటారు. ఆ 21 ఏళ్ళు, 17 ఏళ్ళ, 20 ఏళ్ళ అదే హీరోయిజం అనుకుంటారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి జీవితానికి పాడు చేసుకుంటారు. తర్వాత తిరిగి రమ్మన్నా రాదు. ఇప్పుడు వీళ్ళు చూడండి, జైలుకి పోతారు, ఆ మచ్చ అయితే ఉంటుందిగా, మచ్చి ఉంటుంది. అంత ఈజీ కాదు కేసు నుంచి కూడా బయట పడడం. బెయిల్ మీద బయటకు వస్తారేమో, కానీ తిరుగుతూ ఉండాలి వాళ్ళు 10 ఏళ్ళ పాటు, 15 ఏళ్ళు. కానీ ఆ శిక్ష ఎంత దారుణంగా ఉంటుంది అనేది ఇంకా వాళ్ళకి ఊహించరు చెప్పాలంటే, ఈ మర్డర్ కేసులో పోయిన వాళ్ళందరూ. కానీ అనుకుంటారు ఏమని, బెయిల్ మీద వస్తున్నారు, పోతురు, చంపేస్తున్నారు, వచ్చేస్తున్నారు బెయిల్ మీద అని చెప్పేసి మాట్లాడుకుంటారు. వచ్చిన వాళ్ళు వస్తారు. కానీ వాడిని అడగండి ఒకసారి, ఆ జైలు జీవితం ఎలా ఉందనేది నరకంలా ఉంటుంది.
మీకు అది తెలియదు కాబట్టి ఒక హీరోయిజం లాగా ఫీల్ అయిపోతుర్రు. ఆ నరక కూపం నుంచి మీరు బయటకు వచ్చినాక చాలామంది మారిన వాళ్ళు ఉన్నారు. సో ఏంటంటే ఆ వయసులో అర్థం కాక ఏదో చేస్తారు, కానీ ఆ వయసుని ఆపాలంటే తల్లిదండ్రులే మీరు పాకెట్ మనీ ఏమి ఇస్తున్నారు, ఎక్కడ తిరుగుతున్నాడు, ఏం తింటున్నారు అనేది అబ్జర్వ్ చేయాలి, అది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా. సో అది అబ్జర్వ్ చేయకపోవడం వల్లే ఇంత అనర్థానికి అయితే దారి తీస్తుంది. సో చూడండి, లేకపోతే ఒకటే ఎంత పెద్ద ఒక నేరం చేసిరంటే వాని ఇళ్ళని కూలగొట్టాలి. ఒక బుల్డోజర్ తీసుకొచ్చి అక్కడ యోగి ఏం చేస్తున్నాడు యూపీలో సేమ్ అట్లాగనే ఆ ఇల్లు కూలగొట్టేసేయాలి. నెక్స్ట్ ఎవడైతే చేస్తా అనుకుంటాడో ఒకసారి ఈ వీడియో చూస్తే ఆడు చేయడాడు, అరే నేను చంపిపోతే నా ఇల్లు మొత్తం ఊలగొట్టేస్తారు, రోడ్న పడతారు మా అయ్య అమ్మ అయ్య అని ఒక భయం ఉంటుంది. ఆ భయం వాడిని ఆపుతుంది. నిజం, ఇది మాత్రం 100% నాకైతే అట్లనే అనిపిస్తుంది. ఎంత దారుణంగా ఉన్నారు అబ్బాయి కూరలు, అసలు చదువుకునే పోరాగలేనా వీళ్ళంతా? 17 ఏళ్ళు 20 ఏళ్ళు 22 ఏళ్ళు అంటే ఏం నాలెడ్జ్ ఉంటుంది, ఏం సొసైటీ గురించి ఏం తెలుసు? ఆ హీరోయిజం అనే మత్తులో బతుకుతున్నారు. వీళ్ళకి లవ్. ఆ అమ్మాయి కూడా ఫోన్ చేసి అంటే ఎప్పుడు నన్ను తీసుకోపో అని అమ్మాయి టార్చర్ అబ్బాయికి. పాపం అమ్మాయికి లాగా ఉన్నాడు ఆ పిల్లాడు. ఆ తల్లి కడుపు బాధ ఇవ్వడం తీర్చగలుగుతాడు అయిపో. అంతా పెంచి పెద్ద చేసి ఆ ఏజ్ వరకు చదివించి ఓ జాబ్ వస్తే అరే మమ్మల్ని పోషిస్తాడు అని చెప్పేసి అబ్బాయి తల్లిదండ్రులు అనుకుంటారు కదా. ఈరోజు చూడండి, ఆ అబ్బాయి లేకుండా పోయాడు. ఆమె జీవితాంతం నిజంగా అబ్బాయిని గుర్తు చేసుకుని కుంగి కృషించి ఆమె ఏమైపోతుంది? ఇలాంటి సంఘటనలు అక్కడక్కడ జరుగుతూనే ఉంటాయి. కాబట్టి బీ కేర్ఫుల్. ఫస్ట్ తల్లిదండ్రులు మాత్రం నిఘా పెట్టండి పిల్లల మీద, అసలు ఏం చేస్తారు వీళ్ళని. లేకపోతే ఇంక కష్టం. ఇంకా ఇలాంటి విధవల చేతిన మీ మంచి పిల్లలు కూడా ప్రాణాలు వదిలాల్సిన పరిస్థితి వస్తుంది. అవునా కదా? కామెంట్ చేయండి మీకు ఎట్లా అనిపించింది అనేది. అది ఆపుతామా అంటే ఆపలేము. ఎందుకు అంటే ఎక్కడ పోలీసులు ఎంతగానో మందికి సెక్యూరిటీ ఇస్తారు? ఇవ్వలేరు. ఈ గల్లీలలో పోరల్చండి దారుణంగా తయారవుతారు అక్కడక్కడ. సో ఇంకేంటంటే సీసీ కెమెరాల నిఘా అయితే ఉండాలి, ప్రతి గల్లీలో ఉండాలి. ఇలాంటి రౌడీ షీట్ ఓపెన్ చేసిన వాళ్ళని మాత్రం ప్రతి వారానికి ఒకసారి పోలీసుని పిలిపించి సంతకాలు ఇప్పించి తన్నాలి కొడుకులని. అప్పుడు కానీ భయం ఉండదు. లేకపోతే ఇంకా వాడు రౌడీ అయిపోయింది, వానికి 10 మంది భయపడతా ఉంటారు. అది వాడు ప్లస్గా మార్చుకుంటాడు. ఇక రౌడీ ఎదుగుతూ ఉంటాడు అంతే. సో మొక్కగా ఉన్నప్పుడే అనగదొక్కితే మారుతాడు, లేకపోతే ఈ సొసైటీకి చాలా ప్రమాదకరంగా మారుతారు ఇలాంటి వాళ్ళు 100%. సో నిజంగా నాకు తెలిసినంత వరకు అయితే ఒకటే అనిపిస్తుంది, ఇప్పుడున్న యువత అయితే చాలా దారుణంగానే ఉన్నారు పిల్లలు అయితే. సో వాళ్ళనైతే క్రమశిక్షణలు పెట్టడానికి ట్రై చేయండి. ఖాళీగా ఉంటే కోర్సులను లేకపోతే ఆధ్యాత్మికంగా కూడా జాయిన్ చేయండి. ప్రతి ఒక్కటి వీళ్ళకి నేర్పడానికి ట్రై చేయాలి ఏదో ఒకటి. అంతేగాని ఏదో స్కిల్స్ అని లేకపోతే డాన్స్ అని ఖాళీగా ఉంచితే మాత్రం వీళ్ళు చెడు దారిన పట్టే అవకాశం ఉంది. ఇది మాత్రం నిజం. సో ఇప్పుడు ఈ పోరగాళ్ళు ఇంతమంది జైలుకు పోయారు, మరి వాళ్ళ తల్లిదండ్రులు కూడా, వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసా ఈ పోరగాళ్ళు ఇంత 10 మంది కలిసి ఓ పిల్లగాని చంపారు, జైలు పాలయ్యారు అంటే ఆ తల్లిదండ్రులు కూడా ఎంత బాధపడతారు? వాళ్ళ తల్లిదండ్రులు కూడా రేపటి రోజు అరే మా పిల్లలు చదివి పెద్దోళ్ళు మమ్మల్ని పోషిస్తారని వాళ్ళు అనుకుంటారు కదా. ఈ తల్లిదండ్రులకు ఏం తెలుసు? ఈ విషయాలు తెలియదు. వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు. అరే మా పిల్లలు స్కూల్ పోతురు, కాలేజ్కి పోతురు, చదువుకుంటారు, మంచుకుంటారు, ఏదో ర్యాంకులు వస్తున్నాయి, ఏదో జాబ్ చేసుకొని బతుకుతాడులే అని అనుకుంటారు. కానీ ఈ లుచ్చగాలు చేసే పని ఏంది? ఎవరిలో ఒకరిని ఎంబడి వాడడం, ఒప్పుకోకపోతే వేయడం, చంపేయడం, పోయి రావడం జైలుకు. ఇంత దారుణంగా అయితే పరిస్థితి ఇట్లా తయారవుతారు. సో చూడాలి ఏం జరుగుతుంది అనేది. మరి నేను కొన్ని వీడియోస్ చూసిన ఇంతకుముందు, చాలామంది అంటే డీసీపీ మేడం మాట్లాడుతున్నప్పుడు కింద కామెంట్లు పెడతారు, ఇదంతా అవ్వదు మేడం, 2-3 నెలలు బయటకు వస్తారు, చూడండి మీరే 2-3 నెలలు అంతే వస్తారు, మళ్ళీ బయట దర్జాగా తిరుగుతారు, అందుకే వాళ్ళకి భయం లేదు, ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నేనైతే ఒప్పుకోను అట్లా. ఎందుకు అంటే అంత ఈజీ కాదు, బెయిల్ రావడం కూడా అంత ఈజీ కాదు. కానీ వచ్చినా కూడా అది ఇప్పుడిప్పుడే రాదు. అప్పటికే వీళ్ళు శిక్ష అనుభవిస్తారు చాలా దారుణంగా. దాని తర్వాత కూడా సంతకాలు పెట్టడం, కోర్టుల చుట్టూ తిరగడం చాలా దారుణంగా ఉంటాయి. కాకపోతే ఏంటంటే వీళ్ళని అనగదొక్కాలంతే. ఇలా నేరాలు చేసిన వాళ్ళు నిజంగా ఇల్లు ఊల్చడము, నిర్ణయాలు తీసుకోవాలి, గట్టి నిర్ణయాలు తీసుకొని చేయాలని చెప్పేసి మనం కోరుకుందాం. సో మీరేమనుకుంటారో కూడా కామెంట్ చేయండి ఈ విషయం మీద. జై హింద్, జై శ్రీరామ్.